మరొక వార్త, ముస్లిం రిజర్వేషన్లను ఎవరు ఆపలేరు. ఎవరు ఆపుతారా మరి? ఆపేటోళ్ళు ఎవరు? ఆపినా మీరే, పెట్టినా మీరే, చేసినా మీరే, చేయమని చెప్పినా మీరే. ఈ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఎంపీ అసదుద్దీన్కు ఖర్జూరం తినిపిస్తున్న సీఎం రేవంత్. ఈ మనిషికి, ఈ ఎంపీకి మరి సిగ్గుందో లేదో నాకైతే అర్థం కాదు. కానీ మరి ఆయన ఆలోచన ఏందో, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంట కావుడు మంచిగా నేర్చుకున్నాడు. ఇక పచ్చగున్న తాడ దీన్ని ఎచ్చగున్న కాడ వండు అంటారు చూడు, అది వీళ్ళకి బాగా తెలుసు ఎంఐఎంకి. మరి అది దేశంలో వాళ్ళకి ఆల్ ఇండియా ముస్లిం పార్టీ అని పెట్టి మరి దాన్ని ఆ ముస్లింలకి ఏం అభివృద్ధి చేసారో తెలియదు. వాళ్ళు ఇప్పటిదాకా సాధించిన ప్రగతి ఏంటిదో తెలియదు. పాత బస్తీలో ఏమన్నా డెవలప్మెంట్స్ అయినాయి అంటే అది లేదు. వాళ్ళకు ఉన్నదల్లా ఆ మతం పేరుతోని, ఆ మతపరమైనటువంటి ఆ ఓట్లను కొల్లగొట్టుకొని ఎప్పుడు కూడా గద్దెనెక్కి ఎక్కిన ఆ గద్దెను పట్టుకొని ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటకాగి కావాల్సిన పనులు, కావాల్సిన భూములు, కావాల్సిన స్థలాలు, వాళ్ళ ఆస్తుల సంపాదన కోసం తప్ప ఏ పేద ముస్లిం జీవితంలో కూడా మార్పు రాలే ఈ సన్నాసులతోని. మనం ఈయనను ఎప్పటి నుంచి చూస్తున్నాం తెలుసా? ఎన్టీ రామారావు నుంచి చూస్తున్నాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు నుంచి చూస్తున్నాం, రాజశేఖర రెడ్డి నుంచి చూస్తున్నాం, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి చూస్తున్నాం, తర్వాత కేసీఆర్ దగ్గర కూడా చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన కూడా చూస్తున్నాం. వీళ్ళకు సిగ్గు, శరం, లజ్జ ఏముండదు. ఎంఐఎంకి చక్కగా ఎవరు మంచుకుంటే మన దగ్గర పోవాలి. దీనికి చాలా మంచి పేరు ఉంది యాక్చువల్గా. వీళ్ళకి ఆ పేరు బయట జనబాహుల్యంలో ఉంది. అది ఇక్కడ బయట అనకూడదు, అంటే పబ్లిక్గా ఇట్లా మీడియాలో అనకూడదు కాబట్టి ఒక జర్నలిస్ట్గా నాకు కొంత ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి ఆ మాట అనకూడదని ఊరుకుంటున్నారు తప్ప బయట మాత్రం మంచి పేరుంది. వీళ్ళకి గొప్ప పేరుంది. అది తెలిస్తే ఉరేసుకొని వస్తారు. కానీ మరి అలాగా పోయిందో పోలేదో నాకు తెలియదు.